ఓకే. ప్రకాశం జిల్లాకి సంబంధించి సార్ గుంటూరు చూద్దాం. గుంటూరు రాజధాని ప్రభావం ఆల్రెడీ అమరావతి పట్ల వ్యతిరేకంగా ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాజధానిని వైజాగ్ షిఫ్ట్ చేస్తానంది. దానివల్ల గుంటూరు జిల్లాలో చాలా తీవ్రమైన ఎఫెక్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడవచ్చు అని అంటున్నారు. కానీ రాజకీయ సమీకరణలు చూస్తుంటే అన్ని కులాలకు దాదాపు ప్రభావితం చేసి అన్ని కులాలకు ఇక్కడ టికెట్లు ఇచ్చినట్టు కనిపిస్తుంది. దాదాపు 12-13 కులాలకు టికెట్లు కేటాయింపు ఉన్న 17 సీట్లలో జనరల్ సీట్లు 14 ఉంటే 14 కులాలకు మ్యాక్సిమం ఇక్కడ అవకాశం కల్పించినట్టు కనిపిస్తుంది. విజయబాబు గారు, మీకు రాజధాని ఇంపాక్ట్ గుంటూరు డెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీగా పడే అవకాశం ఉందనే అంచనాలకు మీ సమాధానం? ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా నేను. రాజధాని ఇంపాక్ట్ గనక ఎన్నికల మీద ఉంటుందంటే అంతకంటే ముందు రాజధాని కోసం ఉద్యమం చేసినప్పుడు వాస్తవానికి ఏంటంటే సెంటిమెంట్స్తో ఉద్యమాలు చేసిన ఒక తెలంగాణ ఉద్యమం కావచ్చు, ఆంధ్ర ఉద్యమం కావచ్చు, ఇతరత్ర రాయలసీమ లాంటి ప్రాంతాల ఉద్యమాలు కావచ్చు, చాలా పెద్ద ఎత్తున పోలరైజ్ అవుతారు, జనం కదులుతారు. కానీ సుదీర్ఘకాలం పాటు రాజధాని కోసం ఉద్యమం చేస్తే ఆ పక్కనున్నటువంటి విలేజ్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా రాలేదండి, కదలలేదు కొన్ని నెలల పాటు. కృష్ణా జిల్లా సంగతి వదిలేయండి, ఆబ్వియస్లీ అదే చెప్తున్నా. అసలు ఆ ఉద్యమంలో కూడా పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అవ్వలేదంటే అది ఒక కృతకమైన ఉద్యమం అనేది కూడా తర్వాత ప్రూవ్ అయింది. అది వేరే, నేను ఆ విమర్శ జోలికి వెళ్ళను. ఉద్యమం అనేది ఏదైనా ఉద్యమమే, కానీ బట్ దాని ఇంపాక్ట్ ఉంటుందనేది మాత్రం కరెక్ట్ కాదు. చాలా స్పష్టంగా అక్కడ ఏదో జరిగిందనేది ఆ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా అర్థమైంది. కాబట్టి ఆ సెంటిమెంట్ అయితే ఓటర్లకి లేదండి, ఆ ప్రాంతవాసులకి. ఖచ్చితంగా అది డెఫినెట్గా అభ్యర్థుల యొక్క అభ్యర్థిత్వం తర్వాత వేరియస్ కాంబినేషన్స్ మీదే ఉంటుంది తప్ప రాజధాని ఇంపాక్ట్ అనేది 1% కూడా ఉండదనేది నా ఉద్దేశం. రైట్.